కాకినాడలో కృష్ణమోహన్ పెళ్లి పెద్ద కాంట్రవర్సీగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర 6 లక్షలు వసూలు చేశారని, అదేవిధంగా నీరజ అని మా మహిళ పేరు, అదేవిధంగా మొత్తం 11 మంది ఈ ముఠాలో ఉన్నారని కూడా ఆయన ఉదయం కలెక్టరేట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కృష్ణమోహన్ చెప్తున్న మహిళ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఆయన చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు, అసలు ఏమైందమ్మా నీతో ఎంగేజ్మెంట్ అయిందని ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు. ప్రూఫ్స్ కూడా చూపిస్తున్న సిచ్యువేషన్. కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ చూసింది, నాకు తీసుకువెళ్ళి చీర కట్టారు. నేను అక్కడికి అడిగాను ఎందుకు కడుతున్నారు చీర అది ఇదని. ఏం కాదు అని చెప్పి ఫస్ట్ అయితే నాకు చెప్పారు. తర్వాత ఏమో ఆయన వచ్చిన తర్వాత ఏమో కూర్చోపెడితే నేను లోపలికి వెళ్ళిపోయాను, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే ఏడవద్దు ఏమి కాదు అది ఇది అని చెప్పారు. చెప్పగానే మళ్ళీ తర్వాత ఏమో వాళ్ళే మొత్తం నా చేతిలో పెట్టి స్వీట్లు తినిపించినట్టు మొత్తం ఫొటోస్ తీశారు. మొత్తం నాకైతే నాకు అసలు ఇష్టమే లేదు ఆయన అంటే. అసలు ఆయన చూడగానే నాకు అసలు ఇష్టం లేదని కూడా నేను చెప్పేశాను. వీళ్ళే బలవంతం చేసి కూర్చోబెట్టారు నాకు. దొంగ పేరు చెప్తున్నారు, నీరజ అని చెప్పారు. అదేవిధంగా మొత్తం 11 మంది ఇందులో ఉన్నారని కూడా చెప్తున్నాడు. డబ్బులు అసలు 1 రూపాయి కూడా ఇవ్వలేదా? 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు వాళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు. ఈ ఒక్కటే తెలుసు, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ కూడా. అంటే అందులో మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ రోజు? మమ్మీ కూడా అసలు ఇష్టపడలేదు. మమ్మీ కూడా వద్దంటే వీళ్ళే బలవంతం చేసి మమ్మీని కూడా లాక్కొచ్చి నుంచోపెట్టి ఫోటోలు తీశారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళంగానే మేము ఫోన్ చేసి చెప్పేసాం, వీళ్ళకి చెప్పేసాం, వీళ్ళేమో ఆయనకి చెప్పేసానని చెప్పారు. మా ఆవిడకి ఇష్టం లేదంటున్నారు, వద్దు అని. అయితే నాకు ఒంటరిగా రా అని చెప్పేసి ఫోన్లు చేసి ఇది చేసేవారు. ఒంటరిగా రాకపోతే నీకెవరికి చేసుకోకుండా ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను అని చెప్పి బెదిరించేవాళ్ళు. నేను రానని చెప్పేదాన్ని. మాది ఏలూరు. మా మమ్మీ తీసుకొచ్చింది వాళ్ళ ఆ రోజే వచ్చాను. అసలు అంటే రోజు అంటే మీరు పక్కన ఇష్టపూర్వకంగానే కూర్చున్నట్టు ఉంది కదా కృష్ణ ఆ వ్యక్తి దగ్గర. నాకు అసలు ఇష్టం అంటే లేదు అసలు అప్పుడు కూడా నాకు అసలు ఇష్టం లేదు. వాళ్ళకి కూడా కనుక్కోండి, నాకు అసలు ఇష్టమే లేదు ఆయన అంటే. అసలు నాకు అసలు ఇష్టం లేదు, ఇప్పుడు లేదు అప్పుడు లేదు, ఎప్పుడు కూడా అసలు ఇష్టం లేదు. కావాలని ఆయన అలా చేస్తున్నాడు. ఆయన కూర్చున్నప్పుడు కన్విన్స్ చేశారా లేదంటే అది కన్విన్స్ చేశారు వాళ్ళు మొత్తం. ఏం చెప్పారు, ఏం చెప్పి కూర్చోబెట్టారు మరి? కొద్దిసేపే కూర్చో అని చెప్పి కూర్చోపెట్టారు వాళ్ళు. నాకైతే కొద్దిసేపే కూర్చో ఏమి కాదు, అది మామూలు విషయం ఏం కాదు కదా, మ్యారేజ్ విషయం అంటే ఈజీగా కూర్చో. మొత్తం నేను వద్దు అని చెప్పేస్తాను అని చెప్పేసి వద్దు అని చెప్పానని కూడా మాకు చెప్పారు. ఇది జరిగి 3 years అవుతుంది. 3 years నుంచి ఇప్పుడు దాకా ఏమీ ఇది లేదు. జూన్ 23 జరిగింది ఎంగేజ్మెంట్. అంటే అతను చెప్పేది కాదు, అసలు నేను వద్దని చెప్పాను. మమ్మీ కూడా వద్దని చెప్పింది. అసలు వాళ్ళు కావాలని చెప్పి ఇప్పుడు ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారా ఎవరికైనా మీరు? నేను కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్ కి, రాజమండ్రి ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాను, ఇక్కడ కూడా వెళ్ళాను, కాకినాడ కూడా వెళ్ళాను. ఏమన్నారు మరి? ఏమన్నారంటే రాజమండ్రిలో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏమంటున్నాడంటే నేను రాను, నేను కాకినాడలో కేసు పెట్టుకున్నాను, కావాలంటే వాళ్ళకి ఇక్కడికి రమ్మనండి అన్నందుకు నేను ఇక్కడ కూడా వచ్చాను. ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఏం చెప్పలేదు నాకు. నా పేరు చిన్ని. అంటే గోల్డ్ షాప్ కి వెళ్ళిన బిల్లులు ఉన్నాయి నా దగ్గర, రెస్టారెంట్ బిల్లులు ఉన్నాయి, స్విగ్గీ ఆర్డర్లు కూడా పెట్టించారు, మీ ఇంటికి వచ్చే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళ బంధువులు అని చెప్తున్నారు. వాళ్ళ బావగారు వస్తుంటే మా పెద్దమ్మ గారు వార్నింగ్ ఇచ్చారు, ఎవరికి చెప్పొస్తున్నారు రావద్దు మా పిల్లని ఏమని చెప్పారు కదా అంటే సరేనమ్మా అయితేనని చెప్పి వాళ్ళ బావగారు తప్పు అయిపోయిందమ్మా అని కూడా చెప్పారు. వెళ్ళిపోతున్నామమ్మా, ఇష్టం లేనప్పుడు మేమేం చేయలేదు. వాళ్ళ బావగారు ఆయన కావాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన్ని చేసుకోవాలంట, చేసుకోకపోతే నేను చచ్చిపోవాలంట, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలంట. శిరీష్ అన్న కూడా సస్తే సావని దానికి అని చెప్పి. నాకు తెలియదు ఆవిడెవరు, వాళ్ళు నాకు తెలియదు, మరి వాళ్ళకి తెలుసు. మీది ఏలూరు అయితే రాజమండ్రి ఎందుకు వచ్చారు అప్పుడు కూర్చున్న ఆ రోజు ఎంగేజ్మెంట్? వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కి తెలిసిన వాళ్ళు. నాకు తెలీదు, నాకు తెలీదు. వాళ్ళు అసలు ఎవరు తెలీదు, అసలు ఆయన పేరు కూడా నాకు తెలీదు. ఆయన తెలియదు. సరే, మీరు చెప్తున్న అమ్మాయి వాళ్ళు ఎవరు తెలుసా? మమ్మీకి కూడా తెలీదు అసలు. ఎందుకు వచ్చారు మీరు అక్కడ? మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ రమ్మంటే వచ్చాం. మీరిద్దరే వచ్చారు? మేమిద్దరం వచ్చాం. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది చెప్తుంది, అది ఎప్పుడు జరిగింది? అది నాకు అసలు 3 years అయింది అంటున్నారా? ఎప్పుడు జరిగిందండి? మే 23 జరిగిందండి.
అది జరుగుతుందంటే మామూలుగా అలా ఫోటో ఒకటి పెట్టారండి. మామూలుగా ఇదేమో మామూలు అబ్బాయి నోటు చూపించారు, కనిపించేస్తారండి. ఒక 6-8 వచ్చారండి. ఉన్నానండి. వాళ్ళ అమ్మగారు నేను ఇంట్లో పనిచేసేవాళ్ళు అండి. అలా ఫ్రెండ్స్ అంతేనండి. అప్పుడు శిరీష్ అన్న ఆవిడ తీసుకొచ్చిందండి సంబంధం. మామూలుగా తెలుసు అంతే అండి. అక్క మంచి సంబంధం ఉంది, అతను ఇలాగని ఫోటో పెట్టింది ఒకటండి, ఇచ్చేసింది ఒకటి. ఎన్ని మాకు బంగారం గాని ఏది కూడా మాకు ఏమి అమ్మాయికి ఇవ్వలేదండి, మాకు ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వలేదండి. మామూలుగా ఏదో వచ్చినట్టు వచ్చి చీర పెట్టేస్తారండి, టార్చర్ పెట్టేసి. అంటే నా దగ్గర రికార్డ్ కూడా ఉంది, వినిపించమంటే వినిపిస్తా. ఒక్కదానివే రా, ఒకసారి ఫోన్ తీసుకురా, ఒక్కదానివే రా, రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు, మొత్తం నీకు ఇది చేసేస్తాను, తర్వాత ఎవరు ఇది చేయలేదు నిన్ను అని చెప్పి బెదిరించడం అలాంటివి చేస్తే నేను రాను అన్నని చెప్పి ఇప్పుడు ఇది అంతా చేస్తున్నాడు ఆయన. అంటే మే 23 జరిగిందని ఇప్పుడు మీ రిలేటివ్స్ చెప్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా ఫోన్ లో గానీ డైరెక్ట్ గా గానీ అతనితో? వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాను. అప్పుడు ఆయన ఒక్కదానివేరా మమ్మీ ఫోన్ చేసి ఒక్కదానివేరా అంటే నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి ఒక్కదాన్ని, నాకు అసలు ఎలా రావాలో కూడా తెలియదు అని చెప్పేసి నేను ఆయనకి చెప్పాను. నేను చెప్తాను ఎలా రావాలో, బస్ ఎక్కిరా, బస్ స్టాండ్ లో దిగు, నేను రానంటే రాను అని చెప్పాను. ఏం చేయను, నిన్ను మామూలుగా మాట్లాడి పంపించేస్తాను అలా చేసేవాడు. నేను రానన్నానని చెప్పి ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు ఆయన. మీరు ఎలా వచ్చారండి సంబంధం అంటే? మీరు ఎలా వచ్చారు అసలు? సంబంధం అంటే సీరియస్ అన్న అమ్మాయి వీళ్ళ అమ్మగారు సంబంధం చూడమన్నారండి. చూడమంటే సరే అని మనకు ఫోటో పెట్టారండి. ఫోటో పెట్టింది వేరేండి, ఫోటో చూపించాము సరే. ఆ ఫోటో పెట్టింది వేరేండి. సరే అక్క ఇలాగ మంచి సంబంధం ఉంది, ఇలాగ రండి అంటే వచ్చారండి. వాళ్ళు వస్తేనండి మామూలుగా చూపించాము అమ్మాయిని. చూపిస్తే ఈ అమ్మాయి అంది వద్దు అక్క, ముసలోడు వద్దు మమ్మీ అంటే, ఈ అమ్మాయి మమ్మీ అంటదండి. వద్దు అని అన్నది. వద్దంటే కాదమ్మా వీళ్ళందరూ ఇంకా ఒక 6 ఉన్నారు, సిరీస్ అన్న ఆవిడ, వీళ్ళందరూ ఫోర్స్ చేసండి. మామూలుగా ఫోర్స్ చేసేయడానికి సరదాగా కూర్చున్నది కదా, మీకు తెలుసు కదా మ్యారేజ్ జరుగుతుంది లేదా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అంటే ఆ రోజు కూర్చుంది ఎంగేజ్మెంట్ సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది కదా, ఫోర్స్ చేసి కూర్చోడం కదా, ఏమి జనరల్ గా కూర్చోబెట్టారు కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అమ్మాయికి తెలియపోవడానికి అండి. మేము వాళ్ళందరూ కూర్చోమని మామూలుగా తర్వాత నేను అనేది, మీరు ఇప్పుడు అమ్మాయికి తెలియకపోవచ్చు, మామూలుగా కూర్చోవడానికి అక్కడ జరుగుతుంది ఎంగేజ్మెంట్ అని మీకు అక్కడ చూస్తే, అంటే అతని పక్కన కూర్చుంటే ఎందుకు కూర్చుంటారు మరి మీకు ఒక ఐడియా రావాలి కదా, అతని పక్కన ఎందుకు కూర్చుంటారు, అక్కడ పక్కన ఏం జరుగుతుంది అక్కడ అంతా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఐడియా ఉండడానికి ఇష్టం లేకపోయినా వెనకాల ఇంకా ఒక వచ్చారండి కృష్ణమోహన్ గారితో కూడా ఎవరో వచ్చారండి. వాళ్ళందరూ కూడా ఇది లేదు అది లేదు అని చెప్పేసి వాళ్ళు అప్పటికప్పుడు చేరుకొని అన్ని చేసి పెట్టారండి. అది అయితే తప్ప నాకైతే పూర్తిగా అయితే ఎవరిని అక్కడ నాకు ఒంట్లో బాగోదండి. నేను ఏది అక్కడ ఏం చేయడానికి కూడా నాకు 6-8 వచ్చారండి. నన్ను కనిపించేస్తారు. అలా ఎవరో కృష్ణమోహన్ గారు కూడా 4 వచ్చారండి. మీడియాట్లేమో 4 ఒక 5 వచ్చారు. వీళ్ళ అమ్మగారు తెలియదండి నాకు. సురేష్ అన్న అమ్మాయి ఆ అమ్మాయి అసలు పరారిలో ఉందండి. అసలు ఏమంటుందో కూడా తెలుస్తలేదండి. నా దగ్గర ఏం డబ్బులు, వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. నా అమ్మకి ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదండి. ఏంటి అసలు మేమేమి అరగమండి అసలు. అంటే అతను సింపుల్ గా చెప్పేది ఎంగేజ్మెంట్ జరిగింది, 6 లక్షల రూపాయల వరకు ఇచ్చాను అంటున్నారు. మరి ₹1 కూడా తీసుకుని ఎక్కడికి వచ్చి సమాధానం చెప్పమన్నా చెప్తాం. మేము 4 రోజుల నుంచి తిరుగుతున్నామండి కాకినాడ. అదే మేము తీసుకుని ఇలా ఉంటే దొంగసన ఎక్కడన్నా దోకుంటాం కదండి. మేము ఎందుకు ఇలా తిరుగుతాం చెప్పండి. స్నానాలు చేసి ఒంట్లో బాగాలేని తిరుగుతున్నామండి. ఆ పాపకే రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుండాలి కదండి. ఇప్పుడు నాకు ఒక కూతురు ఉందండి. ఇప్పుడు నా కూతురుని కూడా ఇప్పుడు వేళ మా అల్లుడి గారు చూసండి, మీ అమ్మ ఎలాంటి పనులు చేస్తుంది, పరువు పోతుంది, ఇప్పుడు ఏంటి బుజ్జి అని అడుగుతున్నాడంటండి. ఇప్పుడు నేను ఇంటికంటే మొత్తం మా బంధువులకి అందరికీ తెలిసిపోయిందండి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే కదండి. ఇప్పుడు మేము ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మాకు సపోర్ట్ ఇస్తానన్నారండి. మేము బొంబూరులో పెట్టుకున్నామండి. మాకు ఇదైతే మాకు న్యాయం చేయాలండి. నేనైతే మాట్లాడలేదండి. సపోర్ట్ ఇస్తాం, ఆయన చాలా బ్యాడ్ అది ఇది అని చెప్పి వాళ్ళు సందులో వాళ్ళు కూడా చెప్పారండి. నేను చెప్పేది జాగ్రత్తగా మనసు పెట్టి నువ్వు కాకినాడ వచ్చావనుకో అన్ని సమస్యలు తీరిపోతాయి. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. తర్వాత చాలా ఇబ్బందులు చాలా రకరకాలుగా వస్తాయి. అప్పుడు నేను కూడా ఏం చేసే పరిస్థితిలో ఉన్నాను. నీ మంచి కోరి చెప్తున్నాను. నువ్వు కాకినాడ వచ్చి మండి నాతో మాట్లాడితే సరిపోద్ది.
లేదా తర్వాత చాలా ఇబ్బందులు రకరకాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఆలోచించుకుని నాకు చెప్పు ఏదో విషయం. ఇది మొత్తానికైతే కాకినాడ మ్యారేజ్కి సంబంధించిన సిచ్యువేషన్కి సంబంధించిన విషయం. ఒకవైపు కృష్ణమోహన్ ఏమో వాళ్ళు నీరజ అని చెప్తున్న ఈ అమ్మాయికి 6 లక్షలు ఇచ్చానని కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు అసలు తన పేరు నీరజ అనే కాదు, తన పేరు చిన్ని అని ఫోర్స్ చేసి ఆ రోజు అప్పుడున్న సిచ్యువేషన్లో కూర్చోబెట్టారు. కానీ నాకు ₹1 కూడా ఇవ్వలేదు, కావాలంటే ఎక్కడికి రమ్మని వచ్చి చెప్పమన్నా చెప్తానని చిన్ని క్లారిటీ ఇస్తుంది. ఆమె బంధువులు కూడా క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్. దీనికి సంబంధించి ఆ రోజు ఫోర్స్ చేసి కూర్చోబెట్టడం వరకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత అతను మిస్బిహేవ్గా మాట్లాడడం, కాల్ చేసి మాట్లాడడం జరిగిందని, పూర్తి స్థాయిలో ఒకవేళ తాము తప్పు చేసి ఉంటే ఇన్నిసార్లు కాకినాడ ఎందుకు వస్తామో, అదేవిధంగా ఈ డబ్బులు తీసుకుని ఉంటే తాము ఇంట్లోనే కూర్చుంటాం కదా అని అసలు చెప్తున్న సిచ్యువేషన్. ఎవరైతే ఈ మ్యాచ్కి సంబంధించి అటు కృష్ణమోహన్ దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు చిన్ని అంటే చెప్తున్న నీరజ దగ్గర నుంచి కావచ్చు ఎటువంటి డబ్బులు వసూలు చేయలేదని, ఆమె పరారిలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి తాను నాకు ₹1 కూడా ఇవ్వలేదు కృష్ణమోహన్, ఆయనే మిస్బిహేవ్గా మాట్లాడుతున్నాడని ఇటు చిన్ని చెప్తున్న సిచ్యువేషన్. కెమెరా ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.